ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 18వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి తదియ డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10 గంటల 56 నిమిషాల నుండి డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి తిథి బహుళపక్షం చవితి డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 44 నిమిషాల నుండి డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 58 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం ఆశ్లేష డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 58 నిమిషాల నుండి డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1 గంట 59 నిమిషాల వరకు. కరణం భద్ర డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10 గంటల 26 నిమిషాల నుండి డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు. భవ డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి అదే రోజు రాత్రి 9 గంటల 58 నిమిషాల వరకు. భాలవ డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 9 గంటల 58 నిమిషాల నుండి డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు. వారము బుధవారము సూర్యోదయము ఉదయం 6 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 41 నిమిషములకు, చంద్రోదయము డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 8 గంటల 45 నిమిషాలకు, చంద్రాస్తమయము డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10 గంటల 5 నిమిషాలకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. యమగంట కాలము ఉదయం 8 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు. గుళికా సమయము ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు. వర్జ్యము ఉదయం 8 గంటల 49 నిమిషాల నుండి 10 గంటల 26 నిమిషాల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తాలు లేవు. అమృతకాలము సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు. అమృతకాలము సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 56 నిమిషాల వరకు. సూర్య రాశి ధనుస్సు రాశి, జన్మరాశి కర్కాటక రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు మనసుకు సంబంధించిన విషయాల్లో ఆహ్లాదకరమైన క్షణాలు ఉంటాయి. సంబంధాలలో కాస్త ఆకస్మికత చొరవను మీరు నిర్వహిస్తారు. కళాత్మక చర్యలు బలపడతాయి. అద్భుతమైన బహుమతులను కూడా ఈరోజు ఈ రాశివారు అందుకుంటారు. కొత్త మిత్రులను కలుస్తారు. వ్యక్తిగత విషయాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీ ప్రసంగం మరియు మీ ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఎక్కడికైనా పర్యటనలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. రక్త రుగ్మతల సమస్యల నుండి కూడా దూరం అవుతారు. అదేవిధంగా వివిధ సమస్యల నుండి విముక్తి పొందుతారని చెప్పవచ్చు. యోగా, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేస్తూ ఉండడం వలన ఆరోగ్యపరంగా బాగుంటారు. ఆశించిన ఫలితాలను కూడా వృషభ రాశి వారు ఈరోజు సాధిస్తారని చెప్పవచ్చు. మనోబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే చేసే ప్రతి పనిని కూడా క్రమశిక్షణతో చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ జాబ్స్ చేసేవారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న ప్రయత్నాలు కూడా సక్రమంగా పూర్తవుతాయి. సృజనాత్మకత పనులకు ముందుంటారు. మీ లక్ష్యంపై దృష్టి సారిస్తారు. సరైన దిశలోనే పయనిస్తూ ఉంటారు. మీకు స్నేహితుల మద్దతు కూడా ఈరోజు ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన రూపురేఖలు కూడా తయారు చేస్తారు. మతపరమైన విలువలపై మీకు ఈరోజు నమ్మకం పెరుగుతుంది. అదేవిధంగా మతపరమైన వాదోపవాదాలకు మరియు మతపరమైన వివాదాలకు మీరు దూరంగా ఉండాల్సిన రోజు. లేదంటే చాలా పెద్ద సమస్యల్లోనే ఇరుక్కుంటారు. పాత వివాదాలు ఏమైనా ఉంటే కూడా అవి ఈరోజు దూరం అవ్వచ్చు. మీ కోరికలు నెరవేరినందున మీరు సంతృప్తి చెందుతారు. గొప్ప ఆలోచనలతో పనిచేస్తారు. కుటుంబంలో నాగరికత విలువలు పెరుగుతాయి. ఆధునిక సంస్కరణలు చేపట్టడంలో మీరు ముందుంటారు. క్రియాశీలతతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. ఉత్తమమైన పనులతో
ముందుకు సాగుతారు. రక్త సంబంధాలను మంచిగా కొనసాగించడంలో కూడా విజయం సాధిస్తారు. పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. వినయం మరియు విచక్షణను కలిగి ఉండాలి. అతిథుల రాకపోకలకు కూడా ఈరోజు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో మెరుగైన పనితీరు ఉంటుంది. కార్యనిర్వహణ ప్రయత్నాలు బలపడతాయి. సామరస్య భావన పెరుగుతుంది. మీ మిత్రులు మీకు సహకరిస్తారు. కొత్తగా ఏదైనా ఈరోజు చేయాలి అనుకునే ఆలోచన గనక మీ మనసులో ఉన్నట్లయితే గనక నిరభ్యంతరంగా ఆలోచనలను మీరు సాకారం చేసుకోవచ్చు. ఏదైనా స్టార్టప్కి సంబంధించిన నిర్ణయాలు ఏవైనా ఉంటే ఈరోజు ఫైనల్ చేసుకుంటారు. సన్నిహితులతో కలిసి ఆలోచనలను పంచుకుంటారు. అయితే మీరు ఎవరినైతే అతిగా విశ్వసిస్తారో, ఎవరినైతే నమ్ముతారో అటువంటి వ్యక్తులతో మాత్రమే మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలలో కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పెట్టుబడిని పెట్టాలి అనుకుని ప్లాన్ చేస్తున్నట్లయితే గనుక దానికి కూడా ఇది శుభ సమయం అని చెప్పవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామికి మరియు మీకు మధ్యన వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నందున మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు లేదా తనతో కలిసి వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరువురికి భిన్నాభిప్రాయాలు ఉండటం వలన భాగస్వామి స్వభావానికి మీరు అనుకూలంగా ఉండేటందుకై ప్రయత్నించండి. అలా ఉండేటందుకు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. చిన్న చిన్న విషయాలు కూడా చాలా క్లిష్టంగా మరియు అసహ్యంగా మారడానికి ముందే మీరే మీ కోపాన్ని కానీ, మీ ప్రసంగాన్ని కానీ, మీ అహాన్ని కానీ చంపుకోకపోయినా కనీసం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రేమ మరియు అభిరుచిని ప్రదర్శించాల్సి ఉంటుంది. మీ ఆలోచనాత్మక చర్యలతో మీ భాగస్వామిని సంతృప్తిపరచడం మీకు సాధ్యమవుతుంది. ఈరోజు వృషభ రాశి వారు సంబంధాల పట్ల కూడా శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. సంబంధాలపై దృష్టి పెడితే కుటుంబ జీవితం బాగుంటుంది. లేదంటే చిన్న చిన్న విషయాలకి కూడా గొడవలు వస్తూ ఉంటాయి. జీవితంలో ప్రశాంతత అయితే ఉంటుంది. జీవితంలో ఆనందాన్ని మరియు శాంతిని అనుభవిస్తారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి పరస్పర ప్రేమ బలంగా ఉంటుంది మరియు ప్రేమ జీవితం శృంగారభరితంగా కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క భావాలను జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో ఎవరైనా ఒక ప్రియమైన వారి ఆరోగ్యం క్షీణించవచ్చు. అటువంటి వార్తను మీరు వినే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఒక పరిచయస్తుడితో కూడా వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరితోనైనా కొత్త సంబంధాన్ని ప్రారంభించినా లేదా మాజీ బంధాన్ని ఏదైనా బలోపేతం చేసుకోవాలని చూస్తున్నా కూడా మీ భాగస్వామి పట్ల మీ ప్రవర్తనలో ప్రేమను మాత్రమే కాకుండా ఆచరణాత్మకతను తీసుకుని రావడానికి కూడా మీకు ఇదే సరైన సమయం అని గుర్తుంచుకోండి. ప్రేమ సంబంధాలలో స్థిరత్వం మరియు భద్రత కోసం ఈరోజు ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు. మీ సంబంధాలలో బలమైన పునాదిని నిర్మించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ సంబంధాలలో ఈరోజు మధురానుభూతి ఉంటుంది. ప్రత్యేక వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీరు కొంతపాటి తేలికగా ఫీల్ అవుతారు. ఈరోజు మీలో ఉన్న సృజనాత్మకత మరియు నాయకత్వ సామర్థ్యాలు తెరపైకి వస్తాయి. కుటుంబానికి మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబంతో కొంత సమయం గడపాల్సి ఉంటుంది. ఈరోజు ప్రేమ జీవితంలో ఉన్నవారికి మరియు వైవాహిక జీవితంలో ఉన్నవారికి కూడా సహనం మరియు ఓర్పు అవసరం. వైవాహిక సంబంధాలలో మధురం ఉంటుంది. ఇవాళ ప్రేమ సంబంధాల పరంగా కూడా మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల్లో వివాహ ప్రతిపాదన ఆమోదించబడుతుంది. ఈరోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గృహిణులు ఈరోజు కొన్ని మార్పులను వారి జీవితంలో తీసుకువచ్చేటందుకై ఉత్సాహం చూపుతారు. మనసుకు సంబంధించిన విషయాల్లో ఆహ్లాదకరమైన క్షణాలు ఉంటాయి. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపార విస్తరణ కొరకై ప్రణాళికలు వేసుకోవచ్చు. ఇందులో విజయాన్ని కూడా సాధిస్తారు. ఆ విజయం యొక్క ఆనందం మీ ముఖంలో స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఈరోజు ప్రారంభించిన కొత్త వ్యాపారంలో లాభాల కోసం కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారస్తులు ఈరోజు తమ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మీరు ఏదైనా పని చేస్తుంటే వారు చెడగొట్టేటందుకై అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చెడగొట్టేటందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తుంచుకోండి. ఆర్థిక పురోభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థికంగా లాభపడే పరిస్థితులే ఉన్నాయి. జీవనోపాధి రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు మీరు మీ భాగస్వామి కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో విఘ్నతను ప్రదర్శించండి. ఆర్థిక అంశం బలంగా ఉన్నప్పటికీ మీరు కొంచెం ఆందోళన చెందుతారు.
ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధను చూపాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో పనిచేసేవారు కొత్త ప్రాజెక్టుల నుండి మంచి లాభాలను పొందుతారు. ఇతర రోజులతో పోలిస్తే ఈరోజు కార్యాలయంలో పనిచేసే వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆఫీస్లో పనిచేసేవారు చిన్న పెద్ద అని తేడా లేకుండా మీకు ఏ మంచి విషయాలు చెప్పినా కూడా స్వీకరించడం వలన మీకు ప్రయోజనం ఉంటుంది. కార్యాలయంలో వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి కావున మీరు మీ అంశానికి ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. తప్పుడు ఒప్పందాలని ఏవి కూడా మీరు ఖరారు చేయకండి. ఎందుకంటే ఈ కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణం ఉన్న వ్యక్తులకు కూడా ఈరోజు బాగుంటుంది. డబ్బు సంబంధిత సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. వ్యాపారపరంగా ఈరోజు వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు చట్టపరంగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్తారు. ఈరోజు భౌతిక సుఖాలు పెరుగుతాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే కనుక అది కూడా చాలా వరకు పరిష్కరించబడుతుంది. కొత్త అతిథి రాక వలన ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ఒక పనికి మీరు ప్రశంసలను పొందుతారు. ఏదైనా పని విషయంలో ఒత్తిడి కనుక ఉంటే అది కూడా ఈ రోజుతో పోతుంది. మొత్తానికి ఈరోజు హెచ్చుతగ్గులతో నిండిన రోజుగా ఉంది. కొత్త పథకాల ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు ఆదాయంలో మరియు ఖర్చులలో సమానత్వం ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా రుణం కోసం కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక ఈరోజు అది ఆమోదించబడుతుంది. వృషభ రాశి వారు ఈరోజు వృత్తి మరియు వ్యాపారంలో అంకిత భావంతో నిమగ్నమై ఉండేటందుకే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కొత్త పనుల పట్ల ఆసక్తిని కొనసాగించాలి. ఈరోజు మతపరమైన విలువలపై కూడా మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సీనియర్లతో మీరు సన్నిహితంగా ఉండటం వలన మీకు లాభాలుంటాయి. మీ ఆదరణ కూడా పెరుగుతుంది. పరపతి గౌరవం లాంటివి కూడా పెరుగుతాయి. ఇంటికి అతిథులు వస్తారు. ఆర్థిక లాభాలకు కూడా అవకాశాలు పెరుగుతాయి. సీనియర్లతో సమావేశం అవుతారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా సక్రమంగా పూర్తవుతాయి. కార్యాలయాల్లో పనిచేసే వారికి సహోద్యోగులు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మీ ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది. ఆశించిన ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపార యాత్రకు కూడా వ్యాపారస్తులు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శివాలయ దర్శనం చేసుకునేటందుకు ఈరోజు ప్రయత్నించండి. అదేవిధంగా తెలుపు రంగు కానీ లేదా గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించేటందుకై ప్రయత్నించండి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.